ఇప్పటి వరకు మనం గర్వాప్సి ద్వారా ఈ క్రైస్తవ మాఫియా నుండి బయటపడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని వాళ్ళ అనుభవాల ద్వారా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఆ సిరీస్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ అవుతుంది. ఎందుకంటే సామూహికంగా అంటే వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అలాగే వీళ్ళ బంధువులు అందరూ కలిపి ఒక 15-20 మంది వరకు ఈ క్రైస్తవ మాఫియా నుండి బయటపడటం జరిగింది. ముందుగా ఒక్కొక్కరిని అందరినీ విడివిడిగా నేను పరిచయం చేస్తాను. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీ పేరు, మీ పరిచయం కొంచెం. నా పేరు సురేష్ అండి. నేను ఇక్కడ ఇటుకల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. అది నా కుటుంబ నేపథ్యం, నా వ్యక్తిగతం. అది ఇదంతా నా కుటుంబం అండి. మా అమ్మగారు ఈవిడ. మీ పేరు చెప్పండి అమ్మా. ధనలక్ష్మి. మైక్ తీసుకోండి. ధనలక్ష్మి గారు. ఈవిడేమో మా పిన్ని గారు సత్యవతి గారు. ఈవిడ పేరు మా అమ్మగారు తోటి వాళ్ళండి. నాగరాజ రత్నమణి నా వైఫ్ అండి. దేవి అండి. ఓకే. మా పిన్ని గారు యొక్క కుమార్తె అండి ఈవిడ. ఓకే. దుర్గా అండి పేరు. ఈయన తమ్ముడు అవుతాడండి నాకు. మహేష్ అండి. మా బామ్మర్ది వైఫ్ అండి. చూసారు కదా, ధనలక్ష్మి. మా చెల్లెలండి సంధ్య. నా పేరు సంధ్య. ఓకే. పిల్లల పేరు మీరు కూడా చెప్పండి. మీరు పిల్లలు మా అబ్బాయి పేరేంటి? కరణ్ కుమార్. మా అమ్మాయి అండి శృతి. తమ్ముడు పిల్లలండి. పేర్లు చెప్పండి. శాంతి. స్వాతి. మా చెల్లెల పిల్లలు. మా బామ్మర్ది గారి పాప మహేశ్వరి. మంచి పేరు. మా చెల్లెలి గారి పిల్లలండి వీళ్ళిద్దరు. నాగరాజు. జ్యోత్స్న. అఖిల. ఓకే. సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు? 2018 నుంచి మేము ఇక మన సనాతనమైనటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలోనే పాల్పంచుకుంటున్నాం. 2018కి ముందు ఈ పండుగలు అసలు లేవు. అంతకు ముందు ఉన్నదానికి ఇప్పటికి తేడా తెలుస్తుంది. ఇప్పుడు నేను రాగానే ఇల్లంతా కూడా చక్కగా కలకలాడుతూ ఇప్పుడు ఎంతమంది పిల్లలు బొట్లు పెట్టుకుని పిండి వంటలు చేసుకుని సందడిగా బంధువులు అందరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు కదా. చాలా అద్భుతంగా, ఆనందంగా, ఉల్లాసంగా మా చిన్నతనంలో ఏ రోజులు మేము గడిపేవాళ్ళం అండి. ఇదే రకంగా సంక్రాంతి పండుగ వస్తే అసలు భోగి పంటలకి పొలంలో సంపాదించడానికి గానించి ఈ సంక్రాంతి రోజు కుట్టించిన బట్టలు వేసుకొని ఆనందంగా మొత్తం ఊరంతా తిరగటం, గాలిపటాలు వేయటం, చాలా ఆనందంగా ఉల్లాసంగా గడిపేవాళ్ళు. ఆ గడిపుతో అది చాలా బాగుండేదండి. అయితే మధ్యలో అమ్మగారు కన్వర్ట్ అవడం, క్రమేపీ ఒక్కొక్కటి దూరం చేయటం. ఎవరు కన్వర్ట్ అయ్యారు ముందు? అమ్మగారండి. ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు ఏంటి మీరు ఏసఐ దగ్గరికి ఎలా వెళ్ళారు అసలు? నేను ఏ పాస్టర్ ద్వారా వెళ్ళలేదండి. నాకున్న సమస్యలను బట్టి వెళ్ళాను. మీకు ఏదో సమస్యలు వచ్చినాయి, ఆయన దగ్గరికి వెళ్తే సమస్యలు పోతాయని ఎవరైనా చెప్పారా? వెళ్ళేవాళ్ళని చూసండి. వెళ్ళేవాళ్ళు చూసి మీకు అనిపించిందా, లేకపోతే ఎవరు చెప్పలేరు? ముందు ఎవరో చెప్పలేదండి. వెళ్ళేవాళ్ళని చూసి. అంటే మీకేంటి ఆరోగ్య సమస్యలా, ఆర్థిక సమస్యలా? ఏం కాదండి, వీళ్ళ నాన్నగారి సమస్య. ఆయన గురించి ఇలా మారుతారు, దేవుడి దగ్గరికి వెళ్తే మనిషిలో మార్పు వస్తుంది అని అంటే ఇంకా అలాగే వెళ్ళానండి. ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారమ్మా? 30 అవుద్దండి. 30 సంవత్సరాల క్రితమే? అవునండి. అయితే కొన్ని ఒక 5-6 సంవత్సరాలు పుట్టలేదు అప్పటికి? పుట్టారా? నాకు 8 సంవత్సరాల వయసు. మీకు వయసు కనపడట్లేదు అయితే. నాకు 39 సంవత్సరాలు. నేను ఒక 9 సంవత్సరాలు ఆ వయసు ఉంటుంది. 7 సంవత్సరాల వయసు కానీ ఒక తెలుస్తుంది కదండి, మనం పండుగలు సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు చిన్నప్పుడు పండుగలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని. ఓకే ఓకే. 8-9 సంవత్సరాల వరకు చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. మామూలుగా దీపావళి పండుగ కానీ ఏ పండుగ వచ్చినా కానీ చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంతా బాగుండేది. మీరు ఎంతమంది, ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? మేము 3 అన్నదమ్ములు అండి. 3 అన్నదమ్ములు. నేను పెద్ద ఆయన్ని. రెండో ఆయన కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి కొద్దిగా బయటకు వెళ్ళారు, లేకపోతే వీడియోలో ఖచ్చితంగా అందుబాటులోకి వద్దురు. అయితే పిల్లలు వచ్చారు వాళ్ళిద్దరు. ఆ 3 ఆయన ఏమైందంటే ఈ బాగా మునిగిపోయి క్రైస్తవంలో పిచ్చి పీక్కి వెళ్ళిపోయి ఇక మీరందరూ అందులోకి వెళ్ళిపోయారు, మీకు ఇంకా సాతాను పట్టేసింది, ఇప్పుడు మీ అందరికి సాతాను పట్టినాయి అయితే అనే ఉద్దేశంతో ఇక మీరు మీతో ఉంటే మాతో బంధుత్వాలు కానీ ఈ కానీ కంటిన్యూ చేసుకుంటే వాళ్ళ దేవుడు క్షమించడం. అంత సైకో దేవుడు అనమాట. అలాంటి సైకో దేవుడి గురించి
కుటుంబం అంతా నాకు అక్కర్లేదని తల్లిదండ్రులు చచ్చిపోయారు, వాళ్ళ మంచి చెడ్డలు నేను చూడను ఈ రోజు మొదలుకొని అని మమ్మల్ని పిలిచి వాళ్ళ బాధ్యతలని మీరు తీసుకోండి, వాళ్ళకి సంబంధించిన ఆస్తిపాత్రలు నాకేం అవసరం లేదు, వాళ్ళు వదిలేస్తున్నానని చెప్పి బాబాటంగా చెప్పాడు. అయితే తల్లిదండ్రులుగా వాళ్ళు వద్దంటే కానీ అన్నయ్యగా నేను కావాలంటండి. దేనికి? అంటే నేను ఏదైనా సపోర్ట్ చేయడానికి కానీ నాకు తండ్రి స్థానం ఇస్తాడంట. మీరు వెనక్కి వచ్చేసారు కదా, వెనక్కి వచ్చేసాను, నాకు స్పేస్ ఉంది, మీరు యేసుని వదిలేశారు కదా, నాకు స్పేస్ ఉంది, మీతో అవసరం ఉందని. ఏమో మరి అదే కాదండి. అన్నయ్య అయితే తనకున్న బలహీనతలను బట్టి ఏమైనా వచ్చేసాడేమో. 30 సంవత్సరాల నుంచి ఉన్న మా అమ్మ ఎందుకు రావాలి? మీ మీద ఎక్కువ కోపం అయితే. కోపం అండి. ఎందుకు రావాలి అన్ని మమ్మల్ని ఎటు బెసకనివ్వకుండా అసలు ముందు వెళ్ళిందే మీరు కదా. అవునండి. అప్పుడు మీ అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, మీకు ఏదో సమస్య వచ్చిద్దని వెళ్ళారు, ప్రాబ్లం సాల్వ్ అయిద్దని. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చలేదు లేదా అది కరెక్ట్ కాదనిపించింది, వెనక్కి వచ్చింది. ఆ రైట్ మీకు వెళ్ళడానికి రావడానికి మీ సొంత నిర్ణయమే. అవునండి. మరి దాన్ని ఆయన ఎలా ప్రశ్నిస్తారు? అయితే అంటే మధ్యలో మమ్మల్ని ఇలా మార్చి ఈ మార్గంలో నడిపించి మీరు ఎక్కడికి అసలు ఎటు కదలిచ్చేది కాదు, ఫ్రెండ్స్తో ఉండొచ్చేది కాదు, అలా ఉండకూడదు, మనం ఇలా చేయకూడదు, మనం చర్చికి వెళ్తున్నాం కాబట్టి మన జీవితాలు మాదిరిగా ఉండాలి అనేసి మమ్మల్ని ఎలా పెంచి ఇప్పుడు తను ఎందుకు వెనక్కి వెళ్ళింది? మీ మీద ఎక్కువ కోపం? నా మీద ఎక్కువ కోపం అండి. అందు గురించే ఇక మా తల్లి తండ్రి వీళ్ళ నాన్నగారు కూడా అంతేనండి. ఆయన వచ్చేవాడు కదా చర్చికి. ఆయన ఉన్నారా ఎక్కడ? అంటే వీడియోలోకి రారా? అంటే అసలు చర్చికి వెళ్ళారు ఆయన? వెళ్ళినారా? వచ్చారండి కొన్నాళ్ళు. ఆయనకి ఎలాంటి భక్తి అనేది లేదు, వెళ్దామంటే వెళ్దాం, మానేద్దాం అంటే మానేద్దాం అంతే. కొన్నాళ్ళ తర్వాత ఆయన్ని మారి నేను తీసుకెళ్దాం అనుకున్నాను చర్చికి. అయితే కొద్ది రోజులు వచ్చిన తర్వాత అతనికి కూడా బాప్టిజం ఇప్పించేసాను. అలా అయినా మారతాడని ఇప్పించిన తర్వాత 2-3 సంవత్సరాలు ఏదో రావాలనుకుంటే రావటం, అదే నా బలవంతం మీద, లేదంటే లేదండి. తర్వాత అన్నాడు ఇంక నేనైతే రాను, నీకు నచ్చితే వెళ్ళు, నేను వద్దన్ను అని చెప్పేసి పూర్తిగా మానేశారు. ఇక అక్కడి నుంచి ఇంకా నేను రోజుకి ఇంకా బాగా అలా ఎక్కువైపోయింది. ఓకే. పిల్లల్ని కూడా తీసుకెళ్లారు? మొత్తం మీ ముగ్గురు అన్నదమ్ములు, మీకు సిస్టర్స్? లేదండి. మీ పిన్ని వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు కూడా మీరు వెళ్ళిన తర్వాత మీ ప్రభావంతో వాళ్ళు కూడా వచ్చారు? అవునండి, పక్క పక్కనే ఉండేవాళ్ళం. తేనే వచ్చిన తర్వాత ఇవ్వండి నా తర్వాత ఆవిడ తోటి వాళ్ళు. ఒకసారి ఆడుకోండి. నాగరాజ రత్నమణి. నాగరాజ రత్నమణి. రత్నమణి గారు. ధనలక్ష్మి గారి ప్రభావంతో మీరు కూడా చర్చికి వెళ్ళారా? అవునండి. అంటే ఆవిడ చెప్పారు అని చెప్పి వెళ్ళారా? మీకు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయా? మాకు సమస్య ఏం లేదండి, ఇంకా అక్క అలాగే వెళ్తుంది కదా అని మేము కూడా వెళ్ళేవాళ్ళం అండి. బాగా పూజలు మేము చిన్నప్పటి నుంచి శివమతం అండి. మాకు అసలు ఈ చర్చి అంటే ఏం తెలిసేది కాదండి. వచ్చిన తర్వాత కూడా ఇలా పండగలకి సెలబ్రేట్ చేసుకుంటుంటే మేము పక్కన అక్కడో పక్కన ఉండేవాళ్ళం అండి. అక్కేమో చర్చికి వెళ్ళిపోయేది, మేము ఇక పక్కన సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. తనేం బాధపడేది, మేము అటు వెళ్తున్నాము, మీరేం పిండి వంటలు అవి చేస్తున్నారు. మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి వీళ్ళు వచ్చారు? వెంటనే వచ్చారా? 2 సంవత్సరాలు అవుతుంది. ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాలకి మీకు కొంచెం బాగా బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. మీరు ఆయన నిజదేవుడు అని నమ్మేశారు. నమ్మేసి అది వీళ్ళకి కూడా ఎక్కించేశారు. నమ్మేశానండి. అసలు ఎటు బెసికేదాన్ని మొత్తం ఆ వైరస్ ఎంతమందికి ఎక్కించారు మీరు? చాలా మందికి అండి. అసలు మారిందే మా ఊళ్ళో అందరూ నా గురించి మొత్తం అందరినీ మార్చేశారు. మా అక్క అలా వెళ్ళిన తర్వాత మా అక్క ద్వారాగా మారిన కుటుంబాలు 40 కుటుంబాలు ఉంటాయండి. 40 కుటుంబాలు మార్చేశారు. మార్చేసి